నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత విడతల రజని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కూడా మర్రి రాజశేఖర్ పైన మాట్లాడుతున్నట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి. ఏం మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్టూడియోలో కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం. నమస్తే. విడతల రజని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. మర్రి రాజశేఖర్ పైన రియాక్షన్ చూపిస్తుంది. అసలు ఎందుకు, ఏం జరిగింది, దీని మీద స్పందన ఏంటి? ఈ మర్రి రాజశేఖర్ అనే వ్యక్తిని నేను ఫస్ట్ టైము ఎడ్లపాడులో మా బంధువుల ఇంటికి వచ్చినప్పుడు నేనైతే చూసా. ఎవరి మర్రి రాజశేఖర్ అంటే 2019లో విడతల రజనీ గెలవటానికి కారణం. యాక్చువల్గా మర్రి రాజశేఖర్ గారు 2004లో అతను ఇండిపెండెంట్గా నిలబడితే అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్కు కాదని మర్రి రాజశేఖర్ని గెలిపించండి అని చెప్పారంట. అప్పుడు మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారంట. మరి అలాగ చెప్పినప్పుడు వాళ్ళ బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అన్యాయం చేయాలి? ఇప్పుడు యాక్చువల్గా 2019లో విడతల రజని గెలిచింది అంటే దానికి కారణం మర్రి రాజశేఖర్ గారు. మర్రి రాజశేఖర్ గారికి అన్యాయం చేసిన తర్వాత 151 సీట్లు వచ్చిన ఆ పార్టీ 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 11 సీట్లు వచ్చిన తర్వాత ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కావచ్చు, ఎమ్మెల్సీలు అందరూ కూడా బయటకు వెళ్తున్న తర్వాత రీసెంట్గా మర్రి రాజశేఖర్ గారు బయటకు రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఇక చిలకలూరిపేట చిలక పలుకులు పలుకుతుంది. ఈ మాటలు ఏమీ పెద్దగా వినాల్సిన అవసరం లేదు. చిలకలూరిపేటలో మల్లెల రాజేష్కి ఇచ్చేసిన అన్యాయం కావచ్చు, ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ వాళ్ళకి కానీ, గుంటూరులో కానీ, చిత్తూరులో కానీ వైద్య శాఖ మంత్రిగా ఈమె చేసిన అరాచకాలు అన్నీ తెలిసి కూడా చిలకలూరిపేట కాదని 2024లో గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఘోర పరాజయం ఎదురైన తర్వాత మళ్ళీ చిలకలూరిపేట చెత్తని చిలకలూరిపేటలోనే వేయటం జరిగింది. ఇప్పుడు ఈ రజనీ కోసం ఏసీబీ అధికారులు రెడీగా ఉన్నారు, ఎప్పుడు తీసుకెళ్తారా అని. కానీ అప్పుడప్పుడు ఏంటంటే బయటకు వచ్చి చిలక పలుకు మాట్లాడుతూ ఉంటుంది. పెద్దగా ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే మర్రి రాజశేఖర్ గారికి ఉన్నత పదవి కావాలంటే, ఆయన అనుకున్న పదవి కావాలంటే ఎలా వస్తుంది అని మాట్లాడుతుంది విడతల రజని. మా చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ గారు అనే వ్యక్తి కనుక లేకపోతే నీ పరిస్థితి ఏంటో మీ పార్టీకే కాదు అందరికీ తెలుసు. నువ్వు అలాగ మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. మీ పార్టీలో ఉన్న ఒక్క మర్రి రాజశేఖర్ గారే రాజీనామా చేశారా? మీ పార్టీకి కావచ్చు కానీ, ఎమ్మెల్సీకి కావచ్చు కానీ ఎంతమంది? బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంది, పార్థ సారథి ఏంది? ఎందుకు మీ పార్టీ నుంచి ఎంపీలు కూడా జనసేనలో కొంతమంది ఎందుకు చేరారు? టీడీపీలో ఎందుకు కొంతమంది ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు? ఎందుకు కొంతమంది కేసులు పెట్టి, ఎందుకు కేసులో రెడ్ బుక్లో పేరు నమోదై ఎందుకు జైలుకి వెళ్తున్నారు? ఇవన్నీ తెలియదా? తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందో అందరూ తెలుసు. నువ్వు చేసిన తప్పు ఏందో తెలీదా? నువ్వు చేసిన అరాచకాలు ఏందో తెలుసా? చిలకలూరిపేట ఎమ్మెల్యేగా కావచ్చు, వైద్య శాఖ మంత్రిగా కావచ్చు, నువ్వు అక్రమంగా సంపాదించిన దానికి విజయవాడ ఏసీపీ అధికారులు నీ మీద ఎందుకు కేసు నమోదు చేశారు? గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పర్మిషన్ తీసుకున్నారు? ఎందుకు బయటకు వచ్చి నువ్వు ఇలా మాట్లాడతావు? నీకులా చేయలేదా మర్రి రాజశేఖర్ గారు? చూడు, రేపు 2029కి చిలకలూరిపేటలో ఎవరు పోటీ చేస్తారో చూడు. అది పరిస్థితి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదు, కానీ మేము ప్రజలకి ఏ అన్యాయం కూడా చేయలేదు. మంచి చేసాం, ఓడిపోయాం అంటారు, అంతేనా? కాపురం చేసాం, పిల్లలు పుట్టలేదు అంటాం, అంతేనా? ఏదో మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా మంచి చేసినట్టయితే రాష్ట్రానికి రాజధాని లేకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా, ఒక ప్రాజెక్టులు లేకుండా, ఒక కంపెనీలు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి
ప్రతి దానికి వీళ్ళ నాన్నగారి పేర్లు పెట్టుకోవటం అలవాటు అయిపోయింది. భూ కబ్జాలు చేయటము, గంజాయి పంట వేయటము, ఇసుక మాఫియా చేయటము, ఇవన్నీ కరెంటు బిల్లు పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి 50,000 లాక్కోవటం, ఫైన్లు వేయండి, రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి, పని చేసుకునే వాళ్ళకి పని లేకుండా పోయింది, బిల్డర్లు మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇసుక మాఫియా 1,00,000 కోట్ల పైగా స్కామ్ చేసిన మాట వాస్తవం కాదా? సచివాలయాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ప్రజావేదికను కూల్చేసిన మాట వాస్తవం కాదా? ₹1,00,00,000 ఎలకను పట్టుకున్న మాట వాస్తవం కాదా? 3.5 కోట్లు ఎగ్ పఫ్లు తిన్న మాట వాస్తవం కాదా? 70 లక్షలు పెట్టి నిమ్మరసం తాగిన మాట వాస్తవం కాదా? ఇన్ని అరాచకాలు చేసి సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చిన తర్వాత మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఎట్లా అడుగుతారు? మీరు ఎలా అడుగుతారు? మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదవుతున్నాయి. రీసెంట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ట్రైలర్ మీరు చూపించారు, సినిమా మేము చూపిస్తామనే సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడు. రాసి పెట్టుకో, పొన్నవోలు సుధాకర్ రెడ్డి 29లో కాదు 69లో నేను బతికున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అనేది కల. 2014లో కాంగ్రెస్కు ఏ గతి అయితే పట్టిందో అదే గతి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పడుతుంది అని చెప్పి నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. 30 ఏళ్ళు నేనే సీఎం అంటున్నాడు. నెలలో వస్తా, 2 నెలల్లో వస్తా, మళ్ళీ అధికారంలో మేమే వస్తాము, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కు వస్తాము, మేము బ్లూ బుక్ రాస్తాము అని చెప్పి చెప్తున్నాడు. మిమ్మల్ని మీ తల్లి కానీ చెల్లి కానీ నమ్మే పరిస్థితిలో లేరు. తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టి మీ బంధువులు ఇళ్లలో చనిపోతే ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు అన్నీ తెలుసు. జగనన్న వదిలిన బాణం ఆడుతున్న నాటకాలు తెలుసు. మీ అమ్మ బొట్టో అమ్మ విజయం ఆడే నాటకాలు అన్నీ తెలుసు. కళాకారుడు, సకల కళా పోషకుడు మరో కమల్ హాసన్, జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పోయినా కూడా శవాన్ని చూసి నవ్వే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అయితే విడతల రజని ఆ బైబుల్ నాటకాలు ఆడితే ఆపితే మంచిది అని చెప్పి మేమైతే చెప్పగలం. విడతల రజని ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. నా నియోజకవర్గం అనుకున్నా, నా ప్రజలు అనుకున్నాను అనింది. నిజంగా నీ ప్రజలు అనుకుంటే 2024లో చిలకలూరిపేట వదిలిపెట్టి గుంటూరులో ఎందుకు పోటీ చేశా? నీ ప్రజలు అనుకుంటే చిలకలూరిపేట చెత్తను తీసుకొని వచ్చి గుంటూరు 2 టౌన్లో ఎందుకు వేశారు? నువ్వు చేసిన దరిద్రాలన్నీ చిలకలూరిపేటలో ఏం చేసావో అన్నీ తెలిసిన తర్వాత, ఎన్ని భూ కబ్జాలు చేసావో, స్టోన్ క్రషర్లో ఎంత తీసుకున్నావో, మల్లెల రాయిష్ దగ్గర ఎంత తీసుకున్నావో, ఆక్సిజన్ సిలిండర్లో కావచ్చు, కరోనా టైంలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, నువ్వు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. అందరు లోపలికి వెళ్ళేవాళ్ళే. పైగా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఏమన్నా అంత ఫ్రీగా ఉంటే మీ దివ్యల మాధురి, మీ పార్టీకి చెందిన వాళ్ళు హైదరాబాద్ మియాపూర్లో చీరల షాప్ పెట్టారు. ఏమన్నా ఖాళీగా ఉంటే వెళ్ళి ఆ చీరలు కొనుక్కో తప్ప నువ్వు చేసేది ఏం లేదు. పైగా మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఖాళీగానే ఉన్నారు కాబట్టి నువ్వు కానీ అంబటి రాంబాబు కానీ, అంబటి రాంబాబు అంటే సంజనాకి సుకన్యకి కొనేయటానికి వెళ్తూ ఉంటాడు. మరి మూడో దివ్యల మాధురిని కూడా ఏమన్నా కన్నేసాడేమో, అది కూడా చూడాలి. అది పరిస్థితి. వైసీపీలోనైతే మరి యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్లో చిక్కుంది. మరి ఇప్పుడు ఆమె విచారణకి వెళ్తుందా లేదా ఏంటి అసలు? విచారణకి వెళ్తుంది. ఇక శ్యామల అంటే బెట్టింగ్ బంగారు రాజు అంతే. అంటే బంగారు రాణి అంటే బెట్టింగ్ బంగారు రాజు అని చెప్పి సినిమా కూడా వచ్చింది. బెట్టింగ్ బంగారు రాణి కెప్టెన్. ఆ 11 మందికి కెప్టెన్ ఏమే. మాకు రాజధాని 5 ఏళ్ళుగా లేదు, అలాగే మాకు ఐపీఎల్ టీం లేదు ఆంధ్రప్రదేశ్కి, జెంట్స్ కానీ లేడీస్ కానీ. ఆంధ్ర బెట్ 365 అనే యాప్ ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డిది. అది ఈమె నడిపిస్తుంది శ్యామల.
ఇప్పుడు ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరిది యాప్ అని చూస్తే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కేసు నమోదైంది. ఏం లేదు, ఇక వచ్చినప్పుడు ఈ బెట్టింగ్ రాణి గురించి ఫుట్బాల్ ఆడుకుంటూనే ఉంటాం. హాయిగా బెట్టింగ్లు వేసుకోకుండా ఇంకా నువ్వు వచ్చి ఇక ఏపీ పాలిటిక్స్ గురించి నువ్వు మాట్లాడడం. వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళంతా ఇంతే. అనిల్ కుమార్ యాదవ్ తెలుసుగా, నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు. పర్సంట 1% 100 అడుగుల బొమ్మ కడతాము, పట్టుబట్టలు పెడతాము, 5 స్టార్ రోడ్లు కడతాము, ఈ సంవత్సరం డిసెంబర్కి పూర్తి చేస్తాము, ఈ సంవత్సరం డిసెంబర్కి పూర్తి చేస్తామని ఆ పసుపుల డాక్టరు చేసింది ఏమీ లేకుండా ఇప్పుడు రేపు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, బెట్టింగ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ మీద ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు అవ్వాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.